కుట్టి మిషన్ సృష్టికర్త ఇలియాస్ హో పుట్టినరోజు వేడుక మండల కేంద్రమైన బట్టిప్రోలులో టైలర్స్ మండల అధ్యక్షులు మొహమ్మద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో శనివారం కుట్టు మిషన్ సృష్టికర్త ఇలియాస్ హో పుట్టినరోజు వేడుకను సాయికృష్ణ కళామందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇలియాస్ హో చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దర్జీలు వారి సమస్యలపై ప్రసంగించారు. వేల్పూరి నాగేశ్వరరావు, పరిసా నాగేశ్వరరావు, నాగశెట్టి సుబ్బారావు, సంశుద్దీన్, దుర్గా మండల పరిధిలోని దర్జీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెరీ గుడ్. దుర్గా బట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా టైలర్ డే గురించి చెప్తున్నాం మేము. బట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా టైలర్స్ డే గురించి చెప్తున్నాను అనమాట. మా టైలర్స్ కూడా పింఛను 50 సంవత్సరాలకి రావాలని ప్రభుత్వానికి అడుగుతున్నాం అనమాట. 10 విషయం టైలరింగ్ సృష్టికర్త విలియమ్స్ హోవే అతని బర్త్డే మీద మేము టైలరింగ్ జరుపుకోవడం జరుగుతున్నది. టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతున్నది. ఓకే, మాట్లాడబోతే వీడియో రాదండి, మాట్లాడితే వీడియో రాదు, వినపడదు. బాబు దయచేసి మాట్లాడబో. అంకరాపు మండలం టైలర్స్ డే సందర్భంగా మేము టైలర్స్ అందరం కూడా వాళ్ళ షాపులు మూసేసి టైలర్స్ డే జరుపుకున్నాం కాబట్టి మా టైలర్స్ కూడా ఎవరు కూడా గవర్నమెంట్ ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ గుర్తించట్లేదు. టైలర్స్కి 50 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు పుట్టడానికి కళ్ళు కానీ కనపడతలేదు, లేకపోతే పనులు కూడా చేయలేకపోతున్నారు. దాని గురించి ఎవరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. మేము కోరుకునేది ఏంటంటే టైలర్స్కి 50 ఏళ్ళకి పింఛను మంజూరు చేయాలని, అదొకటి టైలర్స్కి ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయాలని అదొకటి కోరుకుంటాం. టైలర్స్కి ఉచిత కరెంట్ ఇవ్వాలని. మా టైలర్స్ బాగా ధ్యానం ఎదురు ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వం కానీ త్వరగా గుర్తించరాదు. మన జగనన్న మాత్రం 10,000 రూపాయలు వేసారు సంవత్సరానికి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక దాని గురించి ఏం పట్టించుకోలేదు. అందుకని టైలర్స్ గురించి కూడా మాకు పింఛన్ ఒకటి మంజూరు చేసి ఇళ్ల స్థలాన్ని మంజూరు చేయాలని కోరుకుంటున్నాం.